యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి మీ అందరికీ వందనాలండి. ప్రేస్తలాడండి. పరిశుద్ధాత్మ దేవుడు నా ప్రార్థన గదిలో నేను మొర్రపెడుతుండగా కొన్ని మాటలు బయలుపరిచారు. అవేంటంటే అవి ప్రత్యేకంగా మీకు ఒక దూరం ముయ్యబడిందేమో. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నారు 7 ద్వారాలు తెరవబడతాయి అంటున్నారు. అది అపవాది, అది మనుషుల ద్వారా, లేకపోతే ఆత్మీయ జీవితంలో, వ్యక్తిగత విషయంలో, దేని విషయంలో నీ యొక్క ప్రత్యేకమైన ద్వారాలన్నీ ముయ్యబడినట్టుగా కనబడుతుందేమో. ఒక ద్వారం ముయ్యబడినట్టుగా ఉందేమో, కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు అంటున్నాడు 7 ద్వారాలు మీకు తెరవబడతాయి అంటున్నారు. అటు అద్భుతాన్ని చూడబోతున్నారు. ఈ యొక్క సమయంలో కీర్తన 23:4 మాట మనం ధ్యానించుకుందాము. గాఢంధకారపు లోయలలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట పరిశుద్ధ ఆత్మదేవుడు చాలా బలంగా ప్రేరేపించారు. ఆయన దుడ్డు కర్ర దండం మన ఆదరిస్తుందంట. హల్లెలూయా. చూస్తే ఈ లోకంలో మనుషుల ఆదరణ నీకు లేకపోవచ్చు, బంధువుల ఆదరణ లేకపోవచ్చు, స్నేహితుల ఆదరణ లేకపోవచ్చు, కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ యొక్క సమయంలో మీతో మాట్లాడుతున్నారు. నేను మిమ్మల్ని ఆదరిస్తానంటున్నారు. యోహాను సువార్త 14:16 ఒక మాట ఉంటుంది కదా, నా యొక్క ఆదరణకర్త అగు ఆత్మను మీకు పంపిస్తాననేసి అంటున్నారు. హల్లెలూయా. నీకు ఈ లోకంలో ఎవరి ఆదరణ తోడు లేకపోయినా కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు మాత్రం మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆదరించే వ్యక్తిగా ఉన్నాడు. చూడండి ఆయన ఎలా ఉంటాడంటే 121వ కీర్తనలో ఉంటుంది, మనల్ని కాపాడువాడు కునుకడు నిద్రపోడు అంటండి. హల్లెలూయా. ఈ యొక్క బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, మన యొక్క ఉంటున్న మనకు ప్రత్యేకమైన స్నేహితులు కావచ్చు, వాళ్ళు నిద్రపోతారు, కునుకుతారు, కానీ మనల్ని కాపాడేవాడు ఆయన కునుకడు నిద్రపోడు అంటండి. అటు అద్భుతాన్ని చూస్తారు. పరిశుద్ధ ఆత్మదేవుడు మీతో మాట్లాడుతున్నారు. ఆయన దుడ్డు కర్ర దండము మిమ్మల్ని ఆదరిస్తుందంట. అటు రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మీకంటే ఆదరణకర్తగా ప్రత్యక్షం కాబోతున్నాడు. ఈ నెలలో గొప్ప మేలు చూడబోతున్నారు. కీర్తన 23:4 ఉంది కదా, ఆ దావీదుకు దుడ్డు కర్రయు దండమును ఏం చేసినాయంటే ఆదరించినాయంట. అంటే ఆదరించే కర్రగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు ప్రత్యక్షం కాబోతున్నాడు. చూస్తే మనం యాకోబు అవసరత కాలములో, వృద్ధాప కాలంలో ఎలాగైతే ఆ దుడ్డు కర్రలో ఆనుకున్నాడో, ఈ యొక్క నెలలో పరిశుద్ధాత్మ దేవుడు మీకు మీ బలహీనతలో, మీ ఆర్థిక సమస్యలో, మీ ఇబ్బందిలో, మీ ఇరుకులో పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఎలా ప్రత్యక్షం కాబోతున్నాడంటే ఆ యొక్క యాకోబు ఆనుకున్న కర్రగా దేవుడు మీకు ప్రత్యక్షం కాబోతున్నాడు. అలాగే ప్రత్యేకంగా మోసే ఆ కర్రను పట్టుకొని ఆ బండను కొట్టగా జలములు వచ్చినాయంట. ఎర్ర సముద్రం వైపు చాపగా ఏం జరిగిందంటే 2 పాయలు చేర్చబడ్డాయంట. 2 పాయలుగా మార్చబడి దూరం కలిగిందంట. అటు రీతిగా పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ నెలలో మీకు ఎలా కనబడుతున్నాడంటే అద్భుతాలు చేసే కర్రగా ప్రత్యక్షం కాబోతున్నాడు. అటు అద్భుతాన్ని చూస్తారు. చూస్తే ఆ యొక్క ఆరోను, ఆ యొక్క ఎండిన కర్ర మనుషులందరికీ, ప్రవక్తలందరికీ, ప్రజలందరికీ ఈయన వ్యత్యాసమైన వ్యక్తిగా కనబడుతున్నారు. వారి కర్రల కంటే ఈయన కర్ర ఒక్క దినంలోనే, ఒక్క నైట్లోనే అది సిగరించిందంట. అదే ప్రత్యేకంగా పుష్పించిందంట, అదే ఫలించిందంట. అటు రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ నెలలో మీకు ఫలించే కర్రగా ప్రత్యక్షం కాబోతున్నాడు. హల్లెలూయా. అటు అద్భుతాన్ని చూస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు ఇంకెలాగైతే సిలువలో వేలాడబడ్డాడో, వేలాడబడిన కర్రగా మీకు ప్రత్యక్షం కాబోతున్నాడు. అటు అద్భుతాన్ని చూస్తారు. సిలువలో పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఆయన మనకి ప్రత్యక్షం అవుతున్నాడు అంటే పరిపూర్ణమైన వ్యక్తిగా కనబడుతున్నాడు. ఆయన రక్తమంతా చిందించబడి పరిపూర్ణమైన ప్రేమ స్వరూపిగా మనకు ప్రత్యక్షం అవుతున్నాడు. అక్కడ చూస్తే సర్వశక్తిమంతుడుగా, సర్వాధికారిగా, సర్వాంతర్యామిగా కనబడుతున్నాడు. చూడండి, ఈ లోకంలో ఎవరు చూపించలేని ఆ సహనాన్ని, ఆ పరిశుద్ధతని, ఆ ప్రేమనంతటిని కూడా ఆ సిలువలో వేలాడబడిన కర్రలో మనకి కనబడుతుంది. చూస్తే ఒక మనిషిని ఇంతలాగా ఆదరించుటకు తన ప్రాణమంతా కూడా వేలాడదీయబడినాడు. అటు రీతికి ఈ నెలలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్షం కాబోతున్నాడు. అటు అద్భుతాన్ని చూస్తారు. ప్రేస్తులను
పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సమయంలో మనతో మాట్లాడండి. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మదేవా, కీర్తన 23:4 మాతో మాట్లాడిన ప్రభునైనా, ఇదిగో ప్రభా, దావీదుకి ఎలాగైతే దుడ్డు కర్ర దండముగా ఆదరించిండు అంటున్నాడు ప్రభా, అటు రీతిగా ఎందరైతే బిడ్డలు ప్రభునైనా ఆదరణ లేకున్నారు అలాంటి వ్యక్తులకు మీరు ఆదరించి కర్రగా ప్రత్యక్షమవ్వండి ప్రభా. ఎంతమంది అయితే అద్భుతాలు చూడలేక ఉండారో ప్రభా, అలాంటి వారికి ప్రభా మోషకు తోడై ఉన్న కర్రగా, అద్భుతాల కర్రగా ఈ నెలలో ప్రత్యక్షమవ్వండి ప్రభా. వృద్ధాప్య దశలో ప్రభా వాళ్ళ సమస్యలని ప్రభా అయ్యా ఎక్కడ ఆనుకోవాలి, ఎవరి మీద ఆధారపడాలో తెలియక ఉంటున్న వాళ్ళకి ప్రభునైనా యాకోబు ఎలాగైతే ఆనుకున్నాడు ప్రభా, అంటే ఆనుకునే కర్రగా ప్రభా మీరు ప్రత్యక్షమవ్వండి ప్రభునైనా. ఆరోను కర్ర ప్రభునైనా అయా శత్రు సైన్యం అంతా కూడా వ్యతిరేకించిన ప్రభునైనా ఒక వ్యక్తి లోనే ప్రభునైనా ఫలింపు కలిగిన దట్టి ఫలింపు కర్రగా ప్రభునైనా ఈ దినము ప్రభునైనా అయ్యా ఈ మంత్ అంతా మీరు ప్రత్యక్షమవ్వండి ప్రభా. అందరికీ ప్రభునైనా అందరి మానవ సర్వ పాప విమోచన కొరకు ప్రభా వేలాడిన కర్రగా ప్రభునైనా ఆ సిలువలో మీరు వేలాడిన కర్రగా కనబడుతున్నారు. అటు రీతిగా ఈ యొక్క నేను ఎరగని వారు ఎంతమంది ఉన్నారు ప్రభా, బిడ్డలందరి ప్రభునైనా అయ్యా తండ్రి వారి పాపము కొరకు నువ్వు సిలువలో వేలాడిన కర్రగా ప్రత్యక్షమవ్వండి ప్రభునైనా. అటు అద్భుతాన్ని జరిగించండి. ఈ అంత్యకాల దినాల్లో, రాకడ కాల దినాల్లో అటు అద్భుతాన్ని జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.